హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాత్రికాల సమయం మందు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణం ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. కనుక కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా అనబడేటువంటి పట్టణంలో ఏర్పాటు చేయబడినటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ దేవునిలో ఉన్నటువంటి, దేవుణ్ణి ఎరిగి ఈ రోమాలో ఉన్నటువంటి ఈ సంఘంగా సమకూర్చబడినటువంటి దేవుణ్ణి ఆల్రెడీ ఎరిగినటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క బోధలో యెరూషలేము అనబడేటువంటి పట్టణంలో దేవుని యొక్క సత్య సువార్తను ఎరిగి చెప్తున్నటువంటి మాటలను విని నాడు 3,000 మంది రక్షింపబడి, ఆ 3,000 మందిలోనూ రోమా పట్టణం నుంచి వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఆనాడు తిరిగి వచ్చి వారి పట్టణంలో సంఘంగా సమకూర్చబడినటువంటి దినాలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సంఘాన్ని బలపరుస్తూ ఎన్నో మాటలు ఈ రోమీయులకు రాసిన పత్రికలో పొందుపరచడం జరిగింది. చాలా జాగ్రత్తగా సంఘాన్ని కట్టాలని ఎంతో తాపత్రయపడేటువంటి పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని ఈ పత్రికలో మనం చదువుతూ ఉన్నప్పుడు కనబడుతున్నటువంటి మాటలు ఈ రాత్రి వేళ నీవు నేను ఎరిగి ఉండాల్సిన సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. సంఘంగా సమకూర్చబడినటువంటి మనం దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చే క్రమంలో పౌలు గారి యొక్క బోధ, పౌలు గారి యొక్క ఉద్దేశము, పౌలు గారి యొక్క తపన దేవునితో నిన్ను నన్ను అంటకట్టబడి దేవుని యొక్క సన్నిధిలో మనము ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా కొనసాగుటకు దేవుడు ఉద్దేశించినటువంటి కొన్ని తలంపులు ఈ రాత్రి వేళ దేవుడు మనకు తెలియపరచాలని ఇష్టపడుతూ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఈ రాత్రి వేళ మనము పలికినటువంటి ఈ మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అంటున్నాడండి. ఈ లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి. నాడు రోమా అనబడేటువంటి పట్టణంలో ఉన్నటువంటి మర్యాద, లోకాన్ని అనుసరించేటువంటి తీరు, క్రైస్తవులుగా పిలువబడుతూనే క్రైస్తవ మార్గంలో కొనసాగుతూనే దేవుని ఎరిగి ఉండి కూడా దేవుని మార్గాన్ని అనుసరిస్తూ రెండోది లోక మార్గాన్ని కూడా అనుసరించేటువంటి వ్యక్తులను ఉద్దేశించి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు ప్రత్యేకంగానే ఉండాలని కోరుకొని పౌలు గారు పలుకుతున్నటువంటి మాట అండి. ఈ రాత్రి వేళ నీవు నేను మనం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఒక ప్రత్యేకతను కనపరచాల్సిన వ్యక్తులమై ఉన్నాం. నీవు నేను లోకంలో ఉన్నటువంటి మనుషులకు తగినటువంటి మనస్సు, లోకంలో ఉన్నటువంటి మనుషులకు తగినటువంటి క్రియలు, లోకంలో మనుషులకు ఉన్నటువంటి మాటలు, లోకంలో మనుషులకు ఉన్నటువంటి తలంపులు ఏ విధంగా అయితే వారు అనుసరిస్తున్నారో అవే మనం కూడా ఒకవేళ అనుసరిస్తున్న వ్యక్తులమైతే మనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏ మాత్రం కూడా క్రీస్తుని ఎరిగిన వ్యక్తులంగా మనము పిలువబడ్డానికి అర్హులము కాదు. క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలు ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలని నాడు పౌలు గారు ఎంతో తపనపడి పలుకుతున్నటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. లోకములో ఉన్నటువంటి చాలా మర్యాదలు ఉన్నాయి, లోకములో అనుసరించేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి, లోకము నడిచేటువంటి తీరు, లోకము మాట్లాడేటువంటి మాట, లోకము చేసే ఆలోచనలన్నీ కూడా సంఘములో ఏ మాత్రం కూడా మిళితం కాకూడదండి. లోకము సంఘంలోకి రావడానికి లేదు. లోకములో ఉన్నటువంటి క్రియలు కావచ్చు, లోకములో ఉన్నటువంటి కార్యాలు కావచ్చు, లోకములో ఉన్నటువంటి మాటలు కావచ్చు, ఇవి సంఘములో కూడా కనుక ప్రవేశిస్తే ఏ మాత్రము కూడా క్రీస్తు ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేం. దేవుని అనుసరించేటువంటి బిడ్డలంగా మనము గమనించాల్సిన ఒక సత్యము ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు మనతో
మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట ఏమిటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోకము అనగా ఈ లోకములో ఉన్నటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి మనుషులు ప్రవర్తించేటువంటి ప్రతి క్రియలు సంఘములో సమకూర్చబడి చేర్చబడినటువంటి నీవు నేను ఏ మాత్రము కూడా వాటిని అనుసరించడానికి వీలు లేదు అని పౌలు గారి యొక్క ఉద్దేశం ఉంటే, ఈ రాత్రికాల సమయం ముందు నిన్ను నన్ను బలపరచడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యేక స్థానమును నీ కొరకు నా కొరకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క ఉద్దేశము నీవు నేను నెరవేర్చాలి అంటే లోకములో మనం కలిసిపోకూడదండి. లోకాన్ని మనం అనుసరించకూడదంట. మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకం అనే దాంట్లో ఏముంది అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు గమనించండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలండి. లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. సంఘం వేరు, లోకం వేరండి. సంఘంలో కనబడాల్సినటువంటి కొన్ని క్రియలు దేవుడు నీ నుండి నా నుండి కోరుకున్నటువంటి కొన్ని క్రియలు వ్యక్తపరచాలని ఆయన ఉద్దేశించి ఈ రాత్రి వేళ నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదంట. లోకాన్ని ప్రేమించేటువంటి మనసు మనలో ఉంటే ఏ మాత్రం కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేమండి. ప్రత్యేకించబడి దేవుని కొరకు నీతిమంతుడని పిలువబడినటువంటి లోతు సైతము దేవుడు సొదొమ గొమొర్రా పట్టణము నుంచి బయటికి తీసుకెళ్లాలని ఎంతో తాపత్రయపడి నాశనమవబోతున్నటువంటి సొదొమ గొమొర్రా నుంచి తీసుకొస్తున్నటువంటి లోతు దైవజనుని అనుసరించి నడుస్తూ ఉంటే, అదే తన భార్య మరలా తిరిగి వారితో నడుస్తూనే తిరిగి వెనుదిరిగి చూసి లోకం వైపు తన యొక్క కనుదృష్టిని నిలిపినందున ఆమె ఉప్పు స్తంభంగా మార్చబడిందంట. మిగిలిన వాళ్ళందరూ కూడా గమ్యానికి చేర్చబడ్డారు. ఆమె మాత్రం ఏ ఉద్దేశాన్ని నెరవేర్చబడాలని దేవుడు కోరుకున్నాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆమెకు అవకాశం లేకుండా పోయిందంట. దేవుడి రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటనంటే, ఇదిగో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఎందుకనంటే లోకాన్ని మనం ప్రేమిస్తే దేవుడు మనలో ఉండడు. అది ఇది కావాలంటే కుదరదంట. ఏదో ఒకటి. కాబట్టి లోకమును లోకములో ఉన్న వాటిని ఒకవేళ మనం ప్రేమిస్తే ఏమంటున్నాడు ఆయన? ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి యొక్క మనస్సు వానిలో ఉండదు. దేవుని యొక్క క్రియలు వానిలో ఉండవు. లోకం వానిలోకి ప్రవేశిస్తే, లోకానికి వాడు అవకాశం ఇస్తే, లోక సంబంధిగా వాడు తిరగడానికి ప్రయత్నం చేస్తే, లోకములో ఉన్న వాటి వైపు కనుక ఆకర్షింపబడితే, లోకములో ఉన్నటువంటి వాటికి ఇచ్చినటువంటి స్థానమును బట్టి ఇదిగో నీ హృదయంలో నివసించాల్సినటువంటి క్రీస్తు, నీ హృదయంలో నివసించాల్సినటువంటి దేవుని యొక్క స్థానము ఎవరి సొంతం అయిపోద్ది? లోకము యొక్క సొంతం అయిపోద్దండి. ఉంటే ఆయనన్నా ఉంటాడు, లేకపోతే లోకమైనా ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నీ హృదయంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. మరి ఏమంటాడు ఇంకా? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏమంటున్నాడు ఆయన? లోకములో
ఉన్నదంతయు. లోకమును మీరు ప్రేమించొద్దు, లోకానికి మీరు స్థానాన్ని ఇవ్వద్దు, లోకం వైపు మీరు చూడడానికి ప్రయత్నం చేయొద్దు. సంఘంగా సమకూర్చబడిన మనం, క్రీస్తుని ఎరిగినటువంటి మనం, యేసు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనం, ప్రత్యేకించబడినటువంటి మన స్థానములో లోకమునకు అవకాశం ఇస్తే ఆయన మనలో ఉండటానికి స్థానం లేదు. ఒకవేళ లోకానికి నువ్వు స్థానం ఇచ్చినటువంటి వ్యక్తి అయితే లోకములో ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవపడమంట. ఇదే లోకం. లోకానికి మనం స్థానం ఇచ్చేటువంటి వారమై ఉన్నామో లేదో ఈ రాత్రి వేళ గమనించుకోవాల్సినటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు అని అంటున్నాడండి. శరీరాశ అంట. శరీరం చెప్పినట్లుగా మనం నడవటం కాదండి. శరీరము ఏమి ఆశిస్తుందో తెలుసా? వాక్యంలో ఒక మాట, రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి, శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సును ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచవేరరు. సంతోషపరచడానికి అవకాశమే లేదు. శరీరానుసారులు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు అని అన్నాడు. ఏమిటంటే ఈ లోక మర్యాద? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని అంటున్నాడండి. దేవుడు అనుసరించొద్దు అన్నటువంటి మాట ఈ రాత్రి వల్ల మనం గమనించగలిగితే, శరీరాశ, శరీరం ఏమని చెప్తుంది వాక్యంలో? ఈ రాత్రి వల్ల మనం గమనిస్తున్నటువంటి మాట ఏమిటంటే, శరీరానుసారులు ఆ శరీర విషయముల మీద మనస్సు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంచుదురు. శరీరము మీద మనస్సు నుంచుదురు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందుమా, ఇదే శరీరానికి కావలసినటువంటి దాన్ని ప్రోత్సహించేటువంటి మనస్సు. ఒక వ్యక్తి అనుకున్నాడు కదా, అన్నీ సమకూర్చుకున్న తర్వాత, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, ఇంతవరకే నా జీవితం, దీనికోసమేనా మన ప్రయత్నం. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరం కొరకే మనం ప్రయత్నం చేస్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా లేరని పౌలు గారు అంటాడు. కాబట్టి శరీరము కోరుకున్నట్లుగా శరీరానుసారమైనటువంటి వ్యక్తులుగా నీవు నేను ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు కోరుకోలేదండి. ఆత్మానుసారులుగా జీవించాలని కోరుకున్నాడు. కాబట్టి ఆత్మను అనుసరించి నడవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ శరీరం కోరుకునేటువంటి ఈ తాత్కాలికమైనటువంటి కోరికలు, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అనేటువంటి ఆలోచన ఒక తాత్కాలికమైనది అయి ఉంటే, ఆత్మానుసారమైనటువంటి ఆలోచన నిన్ను నన్ను మళ్ళను నిత్య రాజ్యానికి చేరుస్తుందండి. నిత్య రాజ్యానికి చేరుస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటి అంటే, దేవుడు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు, శరీరానుసారుల కలిగేటువంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఆలోచన మాత్రమే మనం కలిగి ఉండకూడదు. ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనకు సంతోషాన్ని ఇస్తుందట. ఏమంటాడు చివరి వచనం, 8వ వచనంలో, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. జీవాన్ని ఇస్తుంది ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు ఏమిస్తుంది? 5వ వచనంలో మరణాన్ని ఇస్తుంది. ఏమంటున్నాడు?
శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమనిస్తుందండి. శరీరం ఏమిస్తుంది? మరణాన్ని ఇస్తుంది. ఆత్మ ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. ఈ జీవము నిత్యరాజ్యానికి చేరుస్తుంది ఆత్మానుసారమైన వ్యక్తులమై ఉంటే. ఒకవేళ శరీరానుసారమైనటువంటి వ్యక్తులమై ఉంటే మరణాన్ని ఇస్తుందట, మరణాన్ని. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యంలో, ఈ రాత్రి వేళ మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ. రెండోది ఏమంటాడు? నేత్రాశ అని అన్నాడండి. కళ్ళకు కనబడిందల్లా కూడా మనం కోరుకోవడానికి వీల్లేదు. దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా చేయడమే మన బాధ్యత. నాడు ఆదాము అవ్వలకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఇవన్నీ కూడా మీరు తినండి, సంతోషించండి అని దేవుడు చెప్పాడు. ఈ ఒక్కటి మీరు తినొద్దు అని అన్నాడండి. వీళ్ళ కన్నులు దేని మీద పడ్డాయి? తినొద్దు అన్న దాని మీద ఉన్నాయండి. చెప్పింది చేయలా, చెప్పకూడని దాన్ని ఏం చేస్తున్నారు? చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోకంలో కూడా మంచి ఎవరైతే చెప్తున్నారో ఆ మాట వినేటువంటి మనుషులు తక్కువైపోయారండి. చెడు చెప్పకపోయినా నేర్చుకుంటున్నారు. దేవుడు చెప్పినటువంటి మాట అనుసరించడానికి ఆదాము హవ్వలు అడుగు ముందుకు వేయలేదు. కానీ దేవుడు చెప్పని దాన్ని ఏదైతే ఉందో, ఇది చేయొద్దు అన్నాడు కదా, ఎందుకు చేయొద్దు అన్నాడు? ఇప్పుడు సర్పం వచ్చి మాట్లాడుతుంది. చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎట్లాగా ఉన్నాయి? కుయుక్తితో కూడినటువంటి మాటలు. ఏమని మాట్లాడుతున్నారు? సర్పము ఆయన ఏమన్నాడు? ఇది మీరు తినమనా చచ్చెదరు అని అన్నాడు. సర్పం అంటుంది, ఇది మీరు తింటే చావనే చావరు. చూసారా లోకం ఎట్లా నేర్పుతుందో? దేవుడు చెప్పిన మాటకు విరోధంగా ఈ లోకము నేర్పిస్తుందండి. అయితే వీరి కనులకు కనబడినటువంటి ఆ ఫలాలను ఆశించి, ఇదిగో సర్పము చెప్పినటువంటి మాటను మాత్రమే విన్నారు. దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసి వారి కళ్ళకు కనబడుతున్న ఆ పండ్లను ఆశించి వారు కొని తెచ్చుకున్నటువంటి పాపము వారి జీవితంలో మరణాన్ని తీసుకుని వచ్చిందట. దేవుడు చెప్పాడు ఆకాను అనబడేటువంటి వ్యక్తికి, శపితమైనటువంటి స్థలములో ఎరికో అనబడేటువంటి ప్రాంతంలో ఏది కూడా మీరు ముట్టద్దు అని అన్నాడండి. వినేటప్పుడు చెవులు బాగా నిక్కరించుకొని విన్నాడు. కానీ అందరిని బానిచ్చిన తర్వాత కళ్ళకు దగదగదగదగ మెరుస్తున్నప్పుడు షీనారు వస్త్రం చూడంగానే, తర్వాత బంగారు కమ్మిని చూడగానే ఏమైపోయింది? మనస్సు లాగుతూ ఉందండి. కళ్ళకు కనబడుతున్నటువంటి దాన్ని తిప్పుకోలేకపోయాడు, వద్దనుకోలేకపోయాడు. చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టేశాడు. కళ్ళకు కనపడుతున్న దాన్ని ఆశించి తీసుకెళ్ళి గుడారంలో దాచిపెట్టుకున్నాడంట. ఎవరికి కనపడకూడదు అనుకున్నాడు. కాబట్టి ఆ దాచిపెట్టుకున్నటువంటిది తన జీవితంలో మరణంగా మార్చబడింది. దేవుడు చెప్పాడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మాట వినడానికి ఆకాను ఇష్టపడలేదు. తర్వాత మరణమునకు అతడు అప్పగించబడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఈ లోకములో నేత్రాశ మనలను ఆత్మీయంగా నడిపించడానికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వదండి. కొన్నిసార్లు ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది చూడాలో ఏది చూడకూడదు, ఏది మనకు కావాలని కోరుకోవాలో కోరుకోకూడదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనము దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు, కార్యాల్లో మనం అడుగులు వేసి మన నష్టాన్ని మనం కళ్ళారా చవి చూసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశట. శరీరానుసారమైన మనస్సు మరణాన్ని మనకు దగ్గర చేస్తే, ఆత్మానుసారమైన మనస్సు మనకు జీవాన్ని దగ్గర చేస్తుందండి. రెండవ మాట ఆయన ఏమంటున్నాడు? నేత్రాశ అని అంటున్నాడు. ఈ నేత్రాశ అంటే కళ్ళకు కనబడుతుందంతయు రమ్యమైనదిగా కనబడుతుందని చెప్పి ఆశించి ఆదమ హవ్వలు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. కళ్ళకు కనబడుతున్నటువంటి ఆ షీనారు వస్త్రం, బంగారు కమ్మిని ఆశించినటువంటి
ఆకాను మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటనంటే, మూడవది జీవపు డంబం అంటండి. ఈ భూమి మీద ఉండగా మనిషి గొప్పతనాన్ని కోరుకుంటాడు, ఆధిక్యతను కోరుకుంటాడు, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు. దేవుని కంటే ఆయనను కొంచెం తక్కువగా చేశాడుగా, ఆ కొంచెం కూడా ఎందుకు తక్కువగా ఉండాలి, ఇంకా పైకి ఉండాలన్నట్టుగా మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. జీవపు డంబం అండి. గొప్పతనాన్ని ఈ భూమి మీద ఆశించి కోరుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తులు ఎందరో మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి మాటను అనుసరించి దేవుడి మాటల ప్రకారంగా నడవనటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటనంటే, కీర్తన భాగం 20వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటనంటే, కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. ఇర్మియా రాసిన ప్రతి గ్రంథంలో రాయబడిన మాట ఏమిటనంటే, సూర్యుడు తన శౌర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదంట. అది దేవుడు చెప్తున్న మాట. ఈ భూమి మీద నీవు నేను మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులమై ఉండాలి అని అంటే, ఒకటి శరీరాశను, నేత్రాశను, మూడోది జీవపు డంబమును మనం ఏ మాత్రం కూడా కలిగి ఉండకూడదు. జీవపు డంబము మనలను పతనానికి తీసుకొని వస్తుందండి. గర్వం అంట. జీవపు డంబం అంటే గర్వము, గొప్పతనము, నేనే అన్న అహంభావం ఏం చేస్తుందంటే మనిషిని పతనం చేస్తుందండి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడంట. ఈ రాత్రి వేళ మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని అంటున్నాడు. ఈ లోకంలో ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. కాబట్టి మన పతనానికి కారణమయ్యే క్రియలు అయితే ఉన్నాయో వాటిని అనుసరించకుండా ఉండటమే నీవు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తులమై ఉండటానికి కారణం. కాబట్టి జీవపు డంబము మనలను పతనానికి తీసుకొస్తుందండి. జీవపు డంబము. ఆయన వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అని అంటున్నాడు. ఒకానొక దినాన నెబుకద్నెజరు అనబడేటువంటి వ్యక్తి తన గొప్పతనానికి ఏ మాత్రం తక్కువ కాకుండా గొప్పగా అనేకుల చేత గౌరవించబడాలని దేవుణ్ణి సైతం లెక్క చేయలేదండి. తనను పూజించమని కోరుకున్నాడు, తనని గొప్ప చేయమని కోరుకున్నాడు, తానే అందరికీ దేవుడై ఉండాలని కోరుకున్నాడండి. చూసినటువంటి దేవుని యొక్క కనుదృష్టి ఏ మాత్రం కూడా తన యొక్క గొప్పతనాన్ని నిలబడడానికి దేవుడు ఇష్టపడలేదు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటనంటే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం, రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది. చూసారా ఏమంటున్నాడు? నేను కట్టించినది. ఒకలాంటి గర్వము తనలో ప్రవేశించిందండి. నేను అనేటువంటి అహము తన గొప్పతనాన్ని కోరుకునేటట్టుగా చేసింది. నాకంటే ఎవరన్నట్టుగా దేవుని సైతం పక్కన పెట్టేసి తానే గొప్పవాడిగా కనబడాలన్నట్టుగా తన ప్రయత్నము అక్కడ మనం చూస్తున్నాం. అంటున్నాడు, బబులోను ఈ మహాపట్టణమును నా బలాధికారము, నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని. నేను నాది నా బలాన్ని చూపిస్తుంది. నా పనితనం ఎట్టుందో తెలుసా అని తనకు తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అందరినీ గమనిస్తాడండి, అందరినీ చూస్తాడు. మన ఘనత, మన గౌరవాన్ని, మన గొప్పతనాన్ని ఆయన మనకు అనుగ్రహించాలి. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, దేవా నేను ఎంత మాత్రపు వాడినైనా
నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా అని అంటాడండి. ఎంత హెచ్చించినా కూడా దావీదేమంటాడు, నేను ఎంతటి వాడినయ్యా, నీవు నన్ను ఎంతగా హెచ్చించావు. అంటే దేవుని దగ్గర ఏమవడానికి ఇష్టపడుతున్నాడు? తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. తన గొప్పతనాన్ని కనపరుచుకోవడానికి ఇష్టపడిన వాళ్ళ, నీవిచ్చింది కదయ్యా ఈ అధికారం, నీవిచ్చింది కదయ్యా ఈ బలం, కాబట్టి ఇంతగా నీవు నన్ను హెచ్చించావే, నేను ఎంత మాత్రపు వాడినయ్యా. ఇది దావీదులో ఉన్నటువంటి తగ్గింపు. కానీ నెబుకద్నెజరు అంటాడు, ఇదిగో నేను కట్టిన పట్టణం ఎట్టుందో తెలుసా, నా బలాన్ని, నా అధికారాన్ని, నా గొప్పతనాన్ని చూసేటట్లుగా ఈ పట్టణం కనబడుతుందని తనకు తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు దాన్ని మెచ్చడానికి ఇష్టపడలేదు. దేవుడు దాన్ని ఏ మాత్రం కూడా తన మనసులో తాను పొగుడుకుంటున్నటువంటి తన ఘనత దేవుడు ఏ మాత్రం కూడా దాన్ని ఇష్టపడలేకపోయాడండి. ఏం జరిగింది పరిస్థితి? రాజునట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగి పోయెను. అయిపోయిందండి, అంతటితో చాప్టర్ క్లోజ్. ఊరకనే నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దండి. మన గొప్పతనం, మన గౌరవం నిలబడాలని అంటే మన నోటి మాట కూడా కారణమే. ఊరకనే నోరు బారేసుకుంటే వీక్ అయిపోతాం. దేవుడి రాత్రి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశము, క్రీస్తు సంఘంలో సమకూర్చబడి చేర్చబడినటువంటి మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదంట. మరి ఈ లోక మర్యాదను అనుసరించకూడదనంటే ఈ లోకంలో ఉన్నదంతయు నా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇది ఏ మాత్రం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగినది నీవు, నేను, మనం ఎరిగి ఉండగలిగితే, ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను, నన్ను, మళ్ళందరినీ కూడా ప్రేమిస్తూ చెప్తున్నాడు, ఏ మాత్రం కూడా మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు. ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టున్నట్లు మీ మనస్సు మారి, అదండి మనస్సు మారి నూతనం అవ్వాలి. ఏది ఈ లోకంలో ఇప్పటి వరకు మనం దేనికి అవకాశం ఇచ్చి ఉన్నామో ఆ లోకంలో ఉన్నదంతయు మనం విసర్జించిన వారమై మన మనస్సును మార్చుకొని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మనం కొనసాగుటకు మనము మారి నూతనమగుట వలన రూపాంతరము పొందటానికి మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. రూపాంతరము, కొత్త రూపాన్ని మనలో చూడాలని కోరుకుంటున్నాడు. ఒకప్పుడు ఎట్టున్నామో తెలియదు, ఇప్పుడు మాత్రం దేవుడు అంటాడు, ఇదిగో ఇక ముందు నీవు రూపాంతరము కలిగినటువంటి వ్యక్తిగా, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా, మార్పు కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని అనుసరించి అనుకూలమును దేవుని చిత్తం మీద పరీక్షించుకొని ఆ అడుగు నువ్వు వేయగలిగితే దేవుడు నిన్ను, నన్ను, మళ్ళందరినీ కూడా ఆత్మీయంగా హెచ్చించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.